ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం కొరకు ఆసక్తితో కనిపెడుచున్న మీకు అందరికీ, అలాగే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేక శుభాలు, దేవుని ఆశీస్సులు ప్రకటిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఇదేనో దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం. ఈ మాటలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకి ఒక్క మాటలో అర్థమైపోయింది. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడట, ఒకని తల్లి వానిని ఎలాగ ఆదరిస్తుందో, ఆ బిడ్డను ఎలా చేరదీస్తుందో, ఎలా ప్రేమిస్తుందో ప్రభు చెప్తున్నాడు, నేను కూడా మిమ్మల్ని అలాగే ఆదరిస్తాను. ఒక తల్లి వలె ప్రేమించే దేవుడు, తల్లి వలె ఆదరించే దేవుడు, తల్లి వలె పోషించే దేవుడు. ఎంత చక్కటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే కూడా ఒక ఆలోచన, తల్లిలా దేవుడు మనల్ని ప్రేమిస్తానంటున్నాడు. తల్లి ఉంది కదండి, ఇక తల్లి లాంటి ప్రేమ ఎందుకండి అని చాలామంది దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. నా తల్లి నాకు ఉన్నప్పుడు తల్లి లాంటి ప్రేమ, ఇంకొకళ్ళ ప్రేమ నాకు ఎందుకు, నా తల్లి నాకు చాలా అనుకుంటున్నారు. అయితే ఒక మాట ఏంటో తెలుసా, యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయం 15-16 వచనాల్లో ఒక మాట ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని ప్రేమలో ఉన్న ఇంకొక ప్రత్యేకతను మనం స్పష్టంగా గమనించాలి. అదేంటంటే తల్లి ప్రేమ మీద, తండ్రి ప్రేమ మీద ఆధారపడి ఒకవేళ దేవుని దగ్గరికి రాకుండా దేవునికి దూరంగా జీవిస్తుంటే ఒక మాట జాగ్రత్తగా వినాలి, ఒక మాటను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే తల్లి ప్రేమ మనకు శాశ్వతమైనది కాదు. తండ్రి ప్రేమ నీ జీవితాంతం వరకు నీకు ఉండేది కాదు. నీ జీవితాంతం వరకు నీ తల్లి నీ తండ్రి నీతో ఉండరు. ప్రభువు పిలిచినప్పుడు, వారి సమయం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు జీర్ణించుకోలేని ఇలాంటి అంశాల్లో గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక మాట ఏంటనంటే, ఎవరైనా మనల్ని మర్చిపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంటే వారైనా మరుచుదురు గాని నేను మాత్రం నిన్ను మరువను. ఇది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చెప్తాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. అందుచేత శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ లోకములోను రాబో లోకములోను యుగ యుగములు మనల్ని ప్రేమించగలిగిన ఏకైక ప్రేమ యేసయ్య ప్రేమ. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ మాటలు వింటున్నప్పుడు ఇప్పటికే ఒకవేళ తల్లి ప్రేమ దూరమై, తండ్రి ప్రేమ దూరమై మీ జీవితాలు ఆవేదనతో ఉంటే, ఎందుకు ఈ మాటలు ఇంత స్పష్టంగా చెప్తున్నంటే, మన టీవీ పరిచర్య ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి ఫోన్ కాల్స్లో, లేకపోతే అనేక స్థలాలకు వెళుతున్నప్పుడు అనేక మంది దగ్గరకు వచ్చి వారు ప్రార్థించుకునేటువంటి ప్రార్థన అంశాల్లో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నా జీవితము ఎడారైపోయిందండి, నా జీవితము ఒక అనాథ లాంటి పరిస్థితి అయిపోయింది, నా జీవితంలో తల్లిని కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను, నానబడిన వారందరికీ దూరం అయిపోయాను, నా జీవితంలో ఎవరూ లేరు నన్ను ఆదరించడానికి, ఒక అనాథలా బ్రతుకుతున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి. చాలా బాధ కలిగించేటువంటి మాట. ఈరోజు నీ మాటలు వింటున్న వారు కూడా చాలా మంది నేను ఒక అనాథిని అనేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు ఈ మాటలు వింటున్నారు. ఈ రోజున ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరు విడిచినా కానీ నేను నిన్ను విడువను, నేను నిన్ను మరువను. ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు నిన్ను ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనాథులు అన్న మాటలో 2 రకాలైనటువంటి ప్రజలు కనపడ్డారు. 2 రకాలైన ప్రజలు. మొదటి రకం ఎవరనంటే, నిజంగానే తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయో, ఎవరో ఒకరు విడిచిపెట్టో, ఇలాగా చాలా మంది జీవితాల్లో అనాథలుగా పిలువబడుతుంటే, మరికొందరైతే అందరూ ఉండి అనాథలుగా బ్రతుకుతున్నారు. మరికొందరు
ఏమంటే కొందరేమో అందరిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్నారు, మరికొందరేమో అందరూ ఉండినా తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, రక్త సంబంధాలు అందరూ ఉంటారు. అయినా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటే అతను లోపల ఉండే వ్యాధులు ఏంటంటే నాకెవరో లేరు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా వారు ప్రేమ దొరకదు. అందరు ఇతను అసహించుకునేవారే, అందరు దూరపరిచేవారే, అందరూ గేలు చేసేవారే, ఎవరో ఎనరు ఈయన మాట. చాలా భయంకరమైన పరిస్థితి. ఒక రోజున ఒక యవనస్తున్న దగ్గర ప్రార్థన చేయించుకుంటాకు వచ్చి, అన్న అనేక సార్లు నాకు చనిపోవాలనిపిస్తుంది అన్న మా ఇంట్లో పరిస్థితులు చూస్తే అన్నాడు. ఏంటి కారణం అని అతను అడిగితే ఒక మాట చెప్పాడు. నేను BSc BD చదువుకున్నానన్నా, మా ఇంట్లో ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన విదేశాల్లో మంచి జాబ్ చేసుకుంటున్నాడు, అందరూ ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో మంచి స్థితిలో ఉన్నారు. అయితే నేను ఒక్కడే BSc BD చదివాను. మా ఇంట్లో నేను ఏది మాట్లాడినా చెల్లదు. కారణం ఏంటంటే ఏదైనా మాట్లాడితే ఒరే పంతులు నీకు ఎందుకురా, నువ్వు పక్కకి వెళ్ళి కూర్చో అంటారట. ఏమంటే BSc BD చదివిన దానికి వాళ్ళ ఇంట్లో లెక్కలేని జీవితమా? కనుక అతను ఇంట్లోకి వచ్చి తలుపులు మూసుకుంటున్నప్పుడు నా మాట ఎవరూ పట్టించుకోరే, నా హృదయాన్ని అందరూ గాయపరిచేవారే, నన్ను ఎవరు కూడా దగ్గరికి రానవరే, చేరదీయరే, ఎందుకు నేను బ్రతకటం అనే ఆలోచన అనేక సార్లు అతనిలో కనపడుతున్న పరిస్థితిని బట్టి అతను ప్రార్థనా సహాయం కోరాడు. ఇలాగా చాలామంది జీవితాల్లో మనుషులు ఉంటారు, కానీ ఎంతమంది ఉన్నా ఎవరు లేనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ అందరూ ఉన్న అనాథులుగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటే అలాంటి వారి కోసం ఈ మాటలు తెలియచేస్తున్నాను. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఆదరణకరమైన ఆత్మను మీ యొద్దకు పంపుచున్నాను అని చెప్తాను అంటాడు ఆయన. యోహాను సువార్త 14:18 నేను మిమ్మును అనాథలుగా విడువను. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఈ రోజున నిజంగానే తల్లినో తండ్రినో సొంత వారినో కోల్పోయి అనాథలుగా ఎవరైనా కన్నీటితో ఉంటుంటే, లేదా అందరూ ఉండి అనాథలుగా ఫీల్ అవుతూ ఎవరైనా ఇక్కడ కూర్చొని లేకపోతే ఎవరైనా మాటలు వింటూ మీరు మదన పడిపోతుంటే, ఈ రోజున మీకు ఇస్తున్న ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, నీ కొరకు మానవ రూపము ధరించి భూలోకానికి వచ్చిన యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును అనాథలుగా విడువను, నేను మీతో కూడా వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈరోజు కొద్ది సమయం ఎవరు ఈ లోకంలో అందరూ ఉండి అనాథలుగా ఫీల్ అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి జీవితంలో నిజంగానే అనాథలాంటి అనుభవాలు అనుభవిస్తున్న వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, త్వరగా స్పష్టంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. అందరూ ఉండి అనాథలుగా పిలువబడుతున్న సన్నివేశాల్లో పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మనుషులు ఉన్నారు. కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ మాటలు వింటున్నప్పుడు నిజంగానే ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఉంది అని మీకు అనిపిస్తుంటే, ఈ రోజున అలాంటి వారిని దేవుడు ఎలా బలపరిచాడో నిన్ను కూడా అలాగే బలపరుస్తాడు. ఈరోజు నీ పక్షంగా దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ నీలో కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు పలికిస్తున్నాడు. గనుక చక్కగా ఆసక్తిగా దేవుడిని హృదయంలోనికి తెచ్చుకొని నిజమైన ఆదరణ పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నిర్గమకాండంలో 2వ అధ్యాయము 3-10 మనందరికీ తెలుసు. బైబిల్లో గొప్ప నాయకుడు ఎవరనంటే మోషే అని చెప్తాం. ఆ మోసే పరిస్థితి ఎలా ప్రారంభమైందో మనకు తెలుసు కదండి. దేవుని బిడ్డలారా, అతని జీవితంలో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, సోదరి ఉంది, అందరూ ఉన్నారు. అయినా అతడు నాయకుడు కాకముందు అతను పుట్టినప్పుడే అతనిలో వచ్చిన ఒక అనుభవం ఏంటంటే అనాథ లాంటి అనుభవం. ఎలాగా? ఒక జమ్ము పెట్టులో పెట్టేసి కాలువలో వదిలేస్తే ఏమంటే తల్లి ఉండి, తండ్రి ఉండి, సోదరుండి, అందరూ ఉండి కూడా అతని జీవితం ఎవరన్నా చూస్తే అరే ఒక అనాథ ఎవరో వెళ్ళిపోతున్నాడు అనేటువంటి పరిస్థితి. అందరూ ఉన్నారు కానీ అతని జీవితం అనాథ అయిపోయింది బాల్యంలోనే. ఇంకొక మాట కూడా చెప్తాను, అతడు రాజ కుటుంబంలో పెరిగి రాజకుమార్తె కుమారుడిగా బ్రతికినా మరికొద్ది కాలానికి అతడు ఆ దేశాన్ని వదిలిపెట్టి మిద్యాను దేశానికి పారిపోయిన ఆ సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటే, అక్కడ కూడా తన జీవితం ఎవరు లేనటువంటి పరిస్థితి. పెంచిన తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, సోదరు ఉంది, అందరు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఒంటరిగా అనాథ లాంటి స్థితి, ఎవరో లేనటువంటి పరిస్థితుల్లోనే అతడు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనపడుతుంది. ఎన్నిసార్లు మోషే తన ఒంటరి జీవితంలో నలిగిపోయిన పరిస్థితులు ఏర్పడతాయో. నిజమేనండి, తోడు ఎవరో లేకపోతే అదొక అరణ్య రోదన. మన జీవితంలో ఎవరో ఒకళ్ళు మనకు తోడుగా ఉండి మన హృదయాన్ని పంచుకోకపోతే, మన ఆవేదన వినకపోతే, మన కష్టాలు తీర్చకపోతే, మన కన్నీరు తొడవకపోతే, ఏకాంతముగా నీవు గదిలో కూర్చుని ఏడవలసిన సందర్భాలు వస్తే అది ఘోరమైనటువంటి పరిస్థితి కదా. మోషే జీవితంలో కూడా ఎవరు లేని పరిస్థితి, ఒంటరి పరిస్థితిలో ఉండిపోయినటువంటి ఆ స్థితిని, ఒక అనాథ లాంటి జీవితాన్ని అనుభవించాడని చెప్పడానికి సందేహం లేదు. అయితే ఒక మాట ఏంటో తెలుసా?
తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదనని వాగ్దానం చేసిన దేవుడే మోషే పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉండి ఆ మోషేని ఆదరించి ధైర్యపరిచి ఎవరు లేని పరిస్థితులు, అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఆ మోషే జీవితాన్ని దేవుడు తన చేతుల్లోనికి తీసుకొని లక్షలాది మంది ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా మార్చేశాడు. ఈ రోజున అందరూ ఉండి నేను కూడా ఒక అనాథలాగా ఉన్నానని ఎవరైనా ఫీల్ అవుతుంటే భయపడద్దు సోదరుడా. నేను మిమ్మల్ని అనాథనగా విడవను వాగ్దానం చేసిన దేవుడిని పక్షంగా ఉన్నాడు. నీవు కూడా ఏదో ఒక రోజున మోషే వలె గొప్ప నాయకుడు అయిపోతావు. ప్రభు మీద ఆధారపడు, ప్రభువులోనికి వచ్చే, ప్రభువుని కోరుకొని ఆదరించు, దేవునికి హృదయాన్ని అప్పగించే, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టే అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ప్రభు పేరట మీకు ఈ మాటల ద్వారా గొప్ప ఆదరణ, ధైర్యాన్ని ప్రకటిస్తున్నాను. అలాగే కొందరి జీవితంలో అందరూ ఉంటారు, కానీ కొన్ని అసూయలు వారిని ఎవరు లేని వానిగా చేసేస్తాయి. ఏమండి, మోషే జీవితంలో శత్రుత్వం అతను అనాదిగా మార్చేసింది. ఇంకొక వ్యక్తిని చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం నుండి అతను తెలుసు మనందరికి, యోసేపు అనేటువంటి భక్తుడు. యోసేపు జీవితంలో అతని అన్నలకు కలిగిన అసూయ, ద్వేషం, ఏమండి వారిలో కలిగిన అసూయ. చిన్నోడు బాగా భక్తిగా ఉంటున్నాడు, పాపాన్ని సహించట్లేదు, చాలా మంచిగా పెరుగుతున్నాడు. ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే ఇంకొకటి, చిన్నవాడేమో తండ్రి ప్రేమను బాగా పొందుకుంటున్నాడు, తండ్రి కొత్త బట్టలు కుట్టిస్తున్నాడు. ఇదంతా చూసినప్పుడు అతని అన్నలు ఓర్చుకోలేక అతను పెట్టిన హింసలు, గోతులో తోసేయడం, అమ్మివేయటం, చంపబడినట్లు చిత్రీకరించబడటం, ఇలాంటి కార్యాలన్నీ యోసేపు జీవితంలో ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ గోతులో ఉన్నప్పుడు లేకపోతే అమ్మివేయబడి ఆ వర్తకుల చేతిలో నుండి వేరే దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యోసేపు ఆలోచనలు ఎలాగుంటాయి? అందరూ ఉన్నారు కానీ ఒక అనాథ లాంటి జీవితం. అన్నలు ఉన్నారు కానీ త్రోసివేశారు, అన్నలు ఉన్నారు కానీ గేలి చేశారు, తండ్రి ఉన్నాడు కానీ విడిచిపెట్టాల్సి వచ్చింది. అందరూ ఉండి అనాథ లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ యోసేపు జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన వాడు. 37, 38, 39, 40 ఈ రీతిగా ఆది కాండంలోని అధ్యాయాలన్నిటిలోనూ దేవుడు యోసేపునకు తోడయ్యుండెను కనుక అనే మాట ఉంటుంది. యోసేపు ఉన్నతమైన అభివృద్ధికి దేవుని తోడే ఒక కారణమైంది. ఎవరు విడిచిపెట్టినా దేవునితో నీవు జీవిస్తే దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా దేవుని బిడ్డలారా గమనించండి, ఒకరేమో శత్రుత్వం వల్ల మరి అనాదిగా ఫీల్ అవ్వాల్సి వస్తే, మరొకళ్ళేమో ఆ అన్నదమ్ముల అసూయల వల్ల మరి అనాథులుగా ఫీల్ అవ్వాల్సి వస్తే, ఇంకా కొందరు జీవితాలు ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం ధ్యానం చేస్తానండి. చాలా మంది జీవితాల్లో భార్యాభర్తల మధ్యలో కలిగే గొడవలు, తల్లిదండ్రుల మధ్యలో కలిగే విభేదాలు పిల్లల్ని ఎలా మార్చేస్తున్నాయంటే అనాథలుగా మార్చేస్తున్నాయి. వారి మధ్యలో కలిగే మనస్పర్ధాలు పెరిగి పెరిగి పెద్దవై, తండ్రి ఆయన ఇంట్లో ఉంటాడు, తల్లి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుంది, ఇద్దరు అటు ఇటు వెళ్ళిపోయి ఆ అపశోభం తెలియని చిన్నపిల్లల్ని అనాథలుగా మార్చేస్తున్నారు. ఏమండి, తండ్రి ప్రేమ దూరం అయిపోయి, తల్లి ప్రేమ దూరం అయిపోయి అలాంటి బిడ్డలు ఎంతమంది ఈ రోజున కన్నీరు గారుస్తున్నటువంటి వారు ఉన్నారో. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారితో కూడా ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం నా తల్లి తండ్రి దూరం అయిపోయారంటే ఆ మధ్యలో నేను నలిగిపోయి నిజమైన ప్రేమకు దూరం అయిపోయాను అని కన్నీరు గారుస్తుంటే, ఏడుస్తుంటే, వేదన పడుతుంటే, ఈ రోజున నీ కన్నీరుని సంతోషంగా మార్చగలిగిన దేవుని యొక్క ఆదరణకరమైన మాటలు మీకు అందిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆదరించగలిగినటువంటి వాడు, ధైర్యపరచగలిగిన, తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆయన ఉనికిలోనికి వచ్చేయి, ఆయన స్పర్శను తెలుసుకో, ఆ దేవాది దేవుని నిజమైనటువంటి ఆనందంలో నువ్వు పాలు పంపులు పంచుకో, దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడు, అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు. ఇక్కడ చూడండి, ఆది కాండం 21వ అధ్యాయం 14 నుండి 21 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ హాగరు కనబడుతుంది మనకి. ఏమంటే హాగరుకు తన యజమానురాలు యొక్క కఠినత్వాన్ని బట్టి ఆమె తన చిన్న బిడ్డ అయినటువంటి ఇష్మాయేలును తీసుకొని ఆమె అరణ్యములోనికి వచ్చి, అరణ్యములో నీళ్లు లేక ఎంత వేదన పడుతుంది అక్కడ. ఆ బిడ్డ యొక్క చావు చూడలేక చిన్న బిడ్డను కూడా అరణ్యంలో పడేసి పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఏమండి, కుటుంబంలో కలిగిన కలహాలు, కుటుంబంలో కలిగిన ఈ రోదన, ఈ భయంకరమైన పరిస్థితులు ఒక చిన్న బిడ్డ మీద ప్రభావం చూపితే దేవుడు మర్చిపోని వాడు, దేవుడు విడిచిపెట్టని వాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను గనుక. ఆ చిన్న బిడ్డ యొక్క మొర విన్నాడు, ఆ ఏడుపు విన్నాడు, దేవుని హృదయం చలించిపోయింది. వెంటనే దేవుడు అరణ్యములో నీటి ఓటను పుట్టించి దాహము తీర్చి ఆమెను బ్రతికించాడు, బిడ్డను బ్రతికించాడు. ఈ రోజుకి కూడా అదే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుని జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నా సరే ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఇంకొక మాట చెప్తాను,
అందరూ ఉండి అనాథుల సంఖ్యలో ఉన్నటువంటి ఇంకొకళ్ళు ఎవరో తెలుసా అండి? తల్లిదండ్రులు, పేరెంట్స్. బిడ్డలకు సుఖాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి చాలా కష్టపడి వారిని పెంచి ఉన్నతమైన స్థితిలో పెరిగిన తర్వాత ఆ బిడ్డలు మంచి ప్రయోజకులై మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని మంచి శాలరీస్, మంచి జీతాలు తెచ్చుకున్న తర్వాత ఆ పిల్లలకి తల్లిదండ్రులు అడ్డొచ్చేస్తారు. ఏమండి, ఈ తల్లిదండ్రులు అడ్డొచ్చేస్తే ఇంకా నేను అభివృద్ధి అవ్వాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు, ఇంకా నేను గొప్ప స్థితికి రావాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు, మంచి సంపన్నమైన స్థితికి నేను రావాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు, అందుచేత ఇంకా నువ్వు నాకు ఆటంకంగా ఉంటే నేను అభివృద్ధి చెందలేను, అందుకు నువ్వు వెళ్ళి అక్కడ ఆర్ఫనేజ్ హోమ్లో ఉండు, వృద్ధాశ్రమంలో ఉండు అని చెప్పి డబ్బులు ఇచ్చి వృద్ధాశ్రమాలకి పంపేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు అందరూ ఉన్న అనాథుల్లాగా ఏడుస్తున్నారు ఈ రోజున. ఇలాంటి క్షోభను అనుభవిస్తూ చాలా మంది తల్లిదండ్రులు అనాథుల్లా కన్నీరు గారుస్తున్నారండి. లోకంలో ఇది ఒకటి పెరిగిపోయింది బాగా. ఏమంటే బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళితే ఇక తల్లిదండ్రులను చూడని పరిస్థితి, తల్లిదండ్రులను కసురుకునే పరిస్థితి, తల్లిదండ్రుల మీద చేదరించుకునే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు గదిలోనికి వెళ్ళిపోయి, ఏమంటే వారు పెరిగిన బిడ్డలను బట్టి సంతోషం కాదు కదా, వారి జీవితంలో అన్ని కోల్పోయిన దుఃఖాన్ని, అంతవరకు ఆ బిడ్డలు పెంచడానికి అన్ని కోల్పోతాడు. బిడ్డలు పెంచిన తర్వాత కూడా అన్ని కోల్పోయి అనాథలుగా ఏడ్చేటువంటి తల్లిదండ్రులు ఈ రోజున లోకంలో చాలా మంది ఉన్నారండి. ఒకవేళ ఎవరైనా ఈ మాటలు వింటున్నప్పుడు నీ తల్లిని, నీ తండ్రిని ఇలాంటి పరిస్థితులకు గురి చేసే సందర్భాలు నీ జీవితంలో జ్ఞాపకం వస్తుంటే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, దేవుని బిడ్డ. ఏమండి, ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లి, నీ తండ్రిని సన్మానించుము అనేటువంటి చక్కటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇవ్వబడిన 10 ఆజ్ఞల్లో దేనికి వాగ్దానం ఇవ్వబడలేదు, కానీ ఈ ఆజ్ఞకు మాత్రం వాగ్దానాన్ని చేర్చి చెప్పాడు. అదేంటో తెలుసా? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే నీ తల్లి, నీ తండ్రిని సన్మానించి. ఇంకే ఆజ్ఞకు కూడా వాగ్దానం ఉండదు, ఈ యొక్క ఆజ్ఞకు మాత్రం వాగ్దానం ఉంటుంది. కనుక ఈరోజు నీ మాటలు జ్ఞాపకం చేస్తూ నీ తల్లిదండ్రుల పట్ల నీ వైఖరి ఎలాగుంది? ఒకవేళ నిన్ను బట్టి వారు కన్నీరు గారుస్తున్నారేమో, ఒకవేళ ఆలోచించు. ప్రభు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయాలంటే నీ కలిగిన తల్లిదండ్రులను సన్మానించే విషయంలో నువ్వు ఇంకా ముందుండాలని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. సరే, ఈ మాటలు ఎన్నిసార్లు విన్నా చాలా మంది జీవితాల్లో మార్పు కలగదు. అలాగని చెప్పి కన్నీరు గారుస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, ఈ రోజున ప్రభు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఇది ప్రభు యొక్క వాగ్దానం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒకవేళ నా కొడుకు నన్ను విడిచిపెట్టేశాడు, నా కుమార్తె నన్ను విడిచిపెట్టింది, నా జీవితంలో క్షోభ నేను భరించుకోలేకపోతున్నాను అన్నవారు ఎవరైనా అంటే ఈ రోజున ప్రభు చేతుల్లోకి వచ్చేయండి. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. 22వ కీర్తన 24వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. చూడండి, నీ బాధలో ఆయన ముఖాన్ని దాచుకోలేదు, నిన్ను తృణీకరించలేదు, నేను అసహ్యపడటం లేదు. నీవు ప్రార్థన చేస్తే ఆయన నీ మొరను ఆలకించే దేవుడు అనే చక్కటి మాట ఇక్కడ కనబడుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు శ్రమలో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, అలాంటి వారు ప్రభు సన్నిధిని ప్రార్థించండి. మీ జీవితంలో దిక్కులేని వారిగా ఉంటే, ఎవరు నా మాట ఆలకించడం లేదు, నా పరిస్థితి అంతా తారుమారైపోయింది, అందరూ ఉన్నా లేని స్థితిలోనే నేను కనబడుతున్నాను అనే స్థితి ఈ రోజున నీతో కనబడుతుంటే 102వ కీర్తన 17వ వచనంలో కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన దిక్కులేని వారి ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అరణ్యములో పడి చిన్న బిడ్డగా ఏడుస్తుంటే ఆ చిన్నవాని మొరలను ఆలకించినటువంటి దేవుడు, ఆ ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు, దిక్కు లేక ఏడుస్తున్న చిన్న బిడ్డ మొర విని అద్భుతం చేసినటువంటి దేవుడు. ఏమండి, మోషే జీవితంలో అనాథ లాంటి అనుభవాలు అతని జీవితంలో ఎదురవుతున్నప్పుడు అతని ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు. యోసేపు దిక్కులేని వానిగా మార్చబడి అందరూ తృణీకరించిన, అందరూ నిరాకరించిన, అందరూ త్రోసివేసిన దేవుని వైపు తను చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు అంగీకరించి అతను భక్తిని విడిచిపెట్టనటువంటి దేవుడు అతని పక్షంగా ఉండి ఏ రీతిగా సహాయం చేశాడో. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం నలిగిపోయి ఉంటే ఈ రోజునే ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించు, అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తాం. మిమ్మల్ని బలపరచడానికి ఒక పాటను మీకు వీడియో చూపించాలని కూడా ఆశపడుతున్నాను. ఒక అనాథగా ఉన్నటువంటి బాలిక తన జీవితంలో ఎలాంటి దైవశక్తిని పొందుకుంటుందో, ఎలా దేవుడు ఆమెను ఆదరిస్తాడో, ఎలా బలపరుస్తాడో. నా స్నేహం యేసుతోనే అనేటువంటి పాట, చక్కటి పాట సోదరుడు జోనా గారు నరసాపురం నుండి వారు రచించారు. అద్భుతమైనటువంటి ఆల్బమ్ జాయ్ ఇన్ జీసస్ అనేటువంటి ఆల్బంలో బ్రదర్ నవీన్ గారు చేసినటువంటి చక్కటి ఆల్బమ్. మరి ఈ పాట తప్పకుండా మీ దగ్గర అందరి దగ్గర సీడీ ఉందేమో అనుకుంటున్నాను. ఈ సీడీ కొనుక్కోండి అందరూ, 50 రూపాయలే.
చాలా తక్కువ రేటుతో ఎంత ఆదరణ కలుగుతుందో. మన మందిరంలోని ఇక్కడే షూటింగ్ తీసినటువంటి పాట. కనుక రెండవ మాటలోకి వెళ్ళకముందు, అంటే ఎవరు లేక, తల్లిదండ్రులు లేక, అందరినీ కోల్పోయి అనాథులుగా ఉండి బాధపడుతున్న వారి జీవితాల్లో దేవుని ప్రేమ ఎలా పనిచేస్తుందో, దేవుడు నీ పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో ఈ మాట వినక ముందు మనం ఈ యొక్క పాటను మనం చూద్దాం.
ఇచ్చటను మరువాడు. దేవుడిచ్చే ఆదరణ మీ జీవితంలో కలగాలని చిన్న ప్రార్థన చేస్తాను. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఆలోచించు. ప్రభువా, నా జీవితంలో అవును ఈ దినం వాక్యంలో మాట్లాడినట్టుగానే తల్లి ప్రేమ ఎంత గొప్పదో అలా నన్ను ప్రేమించే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించే దేవుడు నా అని నేను నమ్మిన వారందరూ నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను వేరు చేస్తున్నారు, నన్ను దూరంగా చూస్తున్నారు. ఈరోజు నీ ప్రేమ నాకు ఎంతైనా అవసరం నాయనా. నీ ప్రేమ కావాలి. ఈరోజు నీ చేతిలోకి వస్తున్నాను యేసయ్య, నన్ను కనికరించండి, నీ శాశ్వతమైన ప్రేమను నాపై చూపించండి. ఒక మాట మీ జీవితం ప్రభుకు అప్పగించి ప్రార్థించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు ఈ మాటల ద్వారా ఎంతమంది నూతన శక్తిని, బలాన్ని పొందుకుంటున్నారు. మరొకసారి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిజమేనాయనా, ఇదిగో ప్రభు, ఈ టీవీ పరిచర్య ద్వారా లక్షలాది హృదయాలను బలపరచడానికి మీరు చేస్తున్న కార్యం బట్టి స్తోత్రాలు. వారి జీవితంలో కలిగినటువంటి కలవరము, కన్నీరు, వేదనంతటిని మీరు తీసివేస్తున్నందుకు స్తోత్రాలు. మా జీవితంలో నీ మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడవు కాదు నైనా, అనాథలుగా విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. ఎంతమంది ఈ రోజు నీ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితంలో నిజంగానే మనుషుల ద్వారా ద్వేషించబడి తండ్రి మాటలు వింటున్న వాళ్ళు ఎంతమంది వారి జీవితంలో నలిగిపోతున్నారు. ప్రభువా, ఒక్కసారి నీ కనికరాన్ని వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నా. వారికున్న శత్రువులను బట్టి ఒకవేళ వారు అనాథ లాంటి అనుభవాన్ని వారి జీవితంలో కలిగి ఉంటుంటే ఇప్పుడే వారిని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నారు. అసూయ కలిగిన మనుషులు అధికం అవడంతో వారి జీవితంలో ఒకవేళ ప్రభు ఎవరు లేని స్థితిలో కన్నీరు గారుస్తూ ఉంటే ఈ రోజునే ఆదరణకర్త వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తల్లిదండ్రుల మధ్యలో కలుగుతున్న విభేదాల వల్ల, గొడవల వల్ల ఏ కుమారుడు, ఏ కుమార్తె వారి జీవితంలో నలిగిపోతున్నారో యేసయ్యా, ఇప్పుడే నీ కనికరము వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకునిగా తండ్రి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ అట్టి భార్య భర్తలో ఇదిగో వారి మధ్యలో కలుగుతున్న ప్రతి కలవరం యేసు అధికారం కలిగిన నామమున బంధిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పుడే ఆ కుటుంబంలోనికి నీ శక్తిని విడుదల చేస్తున్నావు నాయనా. బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరో అధైర్యంతో నలిగిపోతున్న బిడ్డలను వాళ్ళందరినీ బలపరచండి. అలాగే తండ్రి మరొకసారి ప్రభువా, తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలను పెంచారు, అయితే వారి జీవితంలో నిజంగా కుమారుల ప్రేమను, కుమార్తెల ప్రేమను ఎంతమంది తల్లిదండ్రులు పొందుకోలేక వారి జీవితంలో అన్నీ సంపాదించుకున్నాం కానీ అనాథల వలె కన్నీరు కార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి, మీరే బలపరచండి, ఆదరించండి, నీ కృపతో నింపి నడిపించండి. మరలా మాట్లాడే సమయానికి ప్రతి బిడ్డ నోటి ద్వారా మంచి సాక్ష్యాలు వినగలిగే కృపను దయచేసి బలపరచండి, మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన బిడ్డలమైన మనందరకు ఆయన రాకడ పర్యంతము సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007. ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే